కౌలు రైతుల సమస్యలపై సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన కౌలు రైతులను వారి సమస్యలను పరిష్కరిస్తుందని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌలు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, సంవత్సరం గడుస్తున్నా వారి సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విసా కిరణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక పరిశీలకులుగా ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ జర్నలిస్టు కె శ్రీనివాస్, రుక్మిణి గారు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కౌలు రైతుల పట్ల జరిగిన నిర్లక్ష్యంపై అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల పరిష్కారం కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. కౌలు రైతుల అదనంగా కోరేదేమీ లేదని, రేవంత్ రెడ్డి గారు గుర్తించిన సమస్యలే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు సంఘం ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, తెలంగాణ రైతు సంఘ నాయకులు టి సాగర్, ఎస్కేఎం నాయకులు పశ్చ పద్మ, రమేష్, భూమయ్య, భాస్కర్ తదితరులు కౌలు రైతుల సమస్యలపై మాట్లాడారు. పరిష్కారానికి కార్యాచరణ తీసుకోవడానికి ఈరోజు బహిరంగ విచారణ ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చిన పెద్దలు శ్రీనివాస్ గారు, అట్లాగే హరగోపాల్ గారు, రుక్మిణి గారు కౌలు రైతుల సమస్యలు విని చెల్లించిపోయారు. ఎందుకంటే శ్రీనివాస్ గారికి అయితే రోజు క్షేత్రస్థాయి నుంచి కూడా కొన్ని రిపోర్ట్లు వస్తుంటాయి, దానిపైన పూర్తి అవగాహన కూడా కలిగి ఉంటారు. ఈ వెలుగులో, ఈ నేపథ్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యల్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, గత ప్రభుత్వం భూస్వాముల వైపే లేదా పట్టణాల వైపే ఉంది అని చెప్పేసి చెప్పకనే రేవంత్ రెడ్డి చెబుతూ ఒక బహిరంగ లేఖని సంధించాడు. అయ్యా, నీ ముఖ్యమంత్రి కుర్చీ కోసం 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అని చెప్తూ ప్రచారం చేసి ఈ రోజు 6 గ్యారెంటీలు ముఖ్యమైనది వ్యవసాయ రంగానికి సంబంధించిన గ్యారెంటీల్ని మనం తీసుకుంటే, కౌలు రైతులకు సంబంధించిన అంశాన్ని ఏ రకంగా అయితే నిర్లక్ష్యం, ఏ రకంగా అయితే గాలికి వదిలిపెట్టారో, మనం సాగర్ గారు చెప్పినట్లు ఆర్థిక పరమైన భారం లేకుండా హక్కును గుర్తించడం నీకేం ఇబ్బంది వచ్చింది? ఈ సంవత్సర కాలంలో నువ్వే బహిరంగంగా ప్రకటించావు, వీళ్ళ బతుకుల్ని అధ్వానంగా ఉన్నాయి, ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు అని చెప్పేసి, మరి నీకు సోయి లేదా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. అంటే కేవలం కుర్చీ కోసమే నువ్వు ఇది చేస్తా ఉన్నావు. అదే సమయంలో గత ప్రభుత్వం కనీసం ఇవాళ మన వాళ్ళు చెప్పినట్లు కౌలుదారుగా ధృవీకరించుకోవడానికి, కౌలుదారుగా చెప్పుకోవడానికి, హక్కును పొందడానికి గ్రామీణ ప్రాంతాల్లో కౌలుకి ఇచ్చిన రైతు అంగీకరించడు. రాతపూర్వక అగ్రిమెంట్ లేదు, ఓరల్ అగ్రిమెంట్లే. గతంలో కనీసం పహనీ నకల్లో సోనాకాన సాగు కాలం అనేది ఉండేది. ఆ సాగు పట్టాదారు సాగర్ అయితే సాగు కాలంలో 14 వస్తుంది, కనీసం హక్కుగా మనం చూపించుకోవచ్చు. కానీ గత ప్రభుత్వం ధరణి పేరు మీద తీసుకొచ్చిన దాంట్లో 16వ కాలాన్ని, సాగు కాలాన్ని తొలగించిన విషయం, మన కౌలుదారులకు వచ్చే హక్కుని కాల్దా చేసిన విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదా అడుగుతా ఉన్నాను. ధరణి సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, ధరణి సమస్యల వల్లే రైతులు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పి మీరు మాట్లాడిన వాళ్ళు
ధరణి సమస్యని మొత్తం మార్చేస్తామని చెప్పిన మీరు సంవత్సరం కాలం అవుతా ఉంది, ఇది అన్యాయానికి గురవుతా ఉంది. అందుకని ఏదైతే కౌలుదారుల్ని ఈరోజు కనీస గుర్తు కోసమైనా, కనీస హక్కు కోసమైనా మనం సాగు కాలాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ధరణి ఏదైతే పహనీ నకల్లో అని చెప్పేసి కూడా ఆ సమస్యను కూడా మనం ముందు తీసుకురావాలని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తూ, అదే సమయంలో ఈరోజు రైతు పండుగల్ని రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. అసలు నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఏ గ్యారంటీని పరిపూర్తి చేస్తావు? ఎందుకు పండుగలు చేసుకుంటున్నావు? ఏం సాధించానని చెప్పేసి పండుగలు చేసుకుంటున్నావు అని మనం అడగాల్సిన అవసరం ఉంది. అయ్యా, ఇంకా 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు, అవుతుందనే భరోసా లేదు. ఎందుకంటే ఈ 4వ విడతనే కంప్లీట్ అని చెప్పేసి పద్ధతుల్లో దీంతో కాక మొన్న 1వ తారీఖున పెట్టిన ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి ప్రకటనలో మన సారాంశాన్ని మనం గుర్తించాలి. అంతేకాదు, ఒక మంత్రి గారు అంటారు 10 రకాల పంటలకు మేము బోనస్ ఇస్తున్నాము, ఆ బోనస్ ఇస్తున్న తర్వాత ఈ రైతు భరోసా ఎందుకయ్యా అని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడుతూ ఉంటాడు. అంటే రేపు రైతు భరోసాను కూడా ఎత్తివేయడానికి, మన రైతుల స్పందన చూడడానికి ఈ ప్రకటన చేస్తున్నారు అని చెప్పేసి మనం గమనించాలి, మనం గుర్తించాలి. అందుకనే అన్నలు ఈ రోజు కౌలు రైతులు ఒంటరి వాళ్ళు కాదు అని చెప్పడానికి, మేమంతా మీకు తోడుగా ఉన్నామని చెప్పడానికి ఈ రోజు ఈ సభని, ఈ ధర్నాని, బహిరంగ విచారణని మనం నిర్వహిస్తా ఉన్నాం. అందుకని ఈ ఏదైతే రైతాంగ సమస్యల పైన, ముఖ్యంగా కౌలు రైతుల్ని, అట్లాగే ఈ రైతాంగ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ రోజు రైతు భరోసా గాని, రుణమాఫీ గాని, అట్లాగే 10 రకాల పంటలకు నువ్వు బోనస్ ఇస్తానని చెప్పేసి ఈ సంవత్సరమే సగం మోసం చేశాడు. ధాన్యం అంటే దొడ్డు ధాన్యము, సన్న ధాన్యం అనేది ఉండదు. ధాన్యం అనేది ఫస్ట్ దాంట్లోనే 10 రకాల పంటల్లో ఫస్ట్ ధాన్యం అనే పేర్కొన్నావు. మరి ఆ పేర్కొన్న దాంట్లో ఈ రోజు నువ్వు చేసింది ఏంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దొడ్డు ధాన్యానికి ఎగనామం పెట్టి సన్యాధాన్యాన్ని కూడా ఈ రోజు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి నువ్వు ఏం చేస్తావంటే, మేము అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తరఫున 5 గ్రామాల్ని సర్వే చేసాం, పరిశీలించాం. నవంబర్ 24వ తేదీన బషీరాబాద్ అనే గ్రామంలో కొనుగోలు కేంద్రానికి కొబ్బరికాయ కొట్టారు. అప్పటికే 80% మంది సన్నధాన్యాన్ని రైస్ మిల్లర్లకు, దళారీలకు అమ్ముకున్నారు. మరి వాళ్ళకి 500 రూపాయల బోనస్ ఏమైంది? ఎగనామమైంది. అందుకని ఈ రోజు నువ్వు పండుగలు చేసుకుని అర్హత లేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నీ రైతు సంఘంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను.